మహాశివరాత్రి సందర్భంగా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సప్త గోదావరిలో స్నానమాచరించి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం సమీపంలో ఉన్న ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పల్నాడు జిల్లాలోని అమరారామం శివనామస్మరణతో మారుమోగుతోంది. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణానదీ తీరాన కొలువైన బాలచాముండికా సమేత అమరేశ్వరుడి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. మహాశివరాత్రి సందర్భంగా పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనం తరువాత దీపారాధనలు చేస్తున్నారు. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామిని సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించాడని అంటారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న పంచారామ క్షేత్రమైన సోమారామం శివరాత్రి సందర్భంగా శోభాయమానంగా వెలిగిపోతోంది. సోమేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు తన్మయత్వానికి గురవుతున్నారు. సోమేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని, మనశ్శాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో కొలువైన భీమేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. పంచారామ క్షేత్రాల్లో ఈ ఆలయంలో కొలువైన కుమారరామ భీమేశ్వర స్వామితో పాటు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. ఇక శివరాత్రి లాంటి పర్వదినాల్లో పంచారామ క్షేత్రాలన్నీ దర్శనం చేసుకుంటే విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అంటూ శైవ క్షేత్రాలన్నీ మారుమోగిపోతున్నాయి. మహాశివరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్త జనసంద్రమయ్యాయి. ఆలయాల్లో జలాభిషేకం, రుద్రాభిషేకం లాంటి పూజలు చేస్తున్నారు. దీంతో శైవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మన స్క్రీన్ పై చూడొచ్చు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, మీరట్, అలాగే ఢిల్లీ నుంచి విశ్వేశ్వనాథ్ ధామ్, అమృత్సర్, దేవ్గఢ్, జార్ఖండ్, జునాగఢ్, గుజరాత్ నుంచి ప్రముఖ శైవ ఆలయాలన్నింటినీ కూడా మనం స్క్రీన్ పై దర్శనం చేసుకోవచ్చు.